ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతుంది. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణాపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడంపై సబ్ కమిటీ చర్చించింది. టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు చేస్తుంది. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై జరిగిన మంత్రుల కమిటీ భేటీలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? లక్ష్మి, కొద్దిసేపటి క్రితం ఏపీ సచివాలయంలో కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి హోంమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో లోకేష్ తో పాటు మంత్రులు కూడా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే గంజాయికి సంబంధించినటువంటి వినియోగం రాబోయేటువంటి రోజుల్లో ఏపీలో మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన సీరియస్ గా వ్యవహరించడం, అదేవిధంగా గంజాయి, మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి గ్రామ స్థాయి, వార్డు స్థాయి, అదేవిధంగా సచివాలయాల స్థాయితో పాటు విద్యాలయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, అవగాహన శిబిరాలను కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ అవగాహన సదస్సులు కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో విద్యాలయాల పరిధిలో, అదేవిధంగా సచివాలయాలకు సంబంధించినటువంటి పరిధిలో కూడా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, ప్రచార కార్యకలాపాలు, రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీలో భాగంగానే అవగాహన కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలకు సంబంధించి, గంజాయికి సంబంధించినటువంటి అంశాలపైన మరింత సీరియస్ గా వ్యవహరించాలి, ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తలకు సంబంధించినటువంటి అంశాలు, విద్యార్థుల్లో వచ్చేటువంటి అవగాహన కార్యక్రమాలకు సంబంధించి వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు, సోషల్ మీడియా వేదికగా చేసుకుంటూ జరుగుతున్నటువంటి ట్రెండ్స్ కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, ఈ వ్యవహారాలపైన సీరియస్ గా వ్యవహరించడంతో పాటు మత్తు పదార్థాలు, గంజాయికి సంబంధించినటువంటి వినియోగాన్ని ప్రోత్సహించేటువంటి వారిపైన, రవాణా చేసేటువంటి వారిపైన, అదేవిధంగా ప్రేరేపించే వారిపైన కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం, కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో గంజాయికి సంబంధించి, మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవడం, ఇందుకు సంబంధించి విద్యాలయాల స్థాయిలోనే, అవసరమైతే సచివాలయాల పరిధిలో కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాలను ఏర్పాటు చేసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున స్టడీ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇందుకు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా విద్యార్థులకు వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు కావడంతో వారి భవిష్యత్తుకు సంబంధించి వారి ఫ్యూచర్ కి సంబంధించినటువంటి ప్రమాదం ఏర్పడకుండా చర్యలు తీసుకోవడం, తల్లిదండ్రులకు కూడా దీనిపైన అవగాహన కల్పించడం, తల్లిదండ్రులను కూడా అలర్ట్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలపైన ఈ రోజు కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అవగాహన సదస్సులు కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొనే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయబోతున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.